ఈకార్ రేస్ వివాదాన్ని లొట్టపీసు కేసు అంటూనే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు మంత్రులు. అధికారుల అంతు చూస్తామని కేటీఆర్ కామెంట్స్ దేనికి సంకేతమన్నారు. రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. పార్టీ వీడొద్దని జీవన్ రెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేశామన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ కి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో కాలుష్యం పెరగకుండా ఈవీ పాలసీ తీసుకువచ్చామన్నారు. ఈవీ పాలసీతో జీరో రోడ్ ట్యాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఎస్, డీజీపీతో పాటు ట్రాన్స్పోర్ట్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఇది తెలంగాణలోనే మొదటిసారి, దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదు. ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి అందుకే ఉద్యోగ సంఘాలను కూడా పిలిచినాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇటీవల జరిగిన క్యాబినెట్లో కూడా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా ఈవీ వెహికల్స్ రాబోయే కాలంలో మన ప్రభుత్వ పరంగా అవి హైర్ కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేటువంటి ఏ డిపార్ట్మెంట్ వెహికల్స్ అయినా ఈవీ వెహికల్స్ను మెజారిటీగా కొనాలి, పూర్తి స్థాయిలో కొనాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఈకార్ రేస్ లొట్టపీసు కేసు అంటూనే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అధికారులంటే గౌరవం లేకుండా కేటీఆర్ కామెంట్లు ఉన్నాయన్నారు. కేటీఆర్ దంతా మేకపోతు గాంభీర్యం అన్నారు. అధికారుల అంతు చూస్తామనడం దేనికని చిట్చాట్లో ప్రశ్నించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీని వీడొద్దని మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కోరామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సాఖ్యవత్తో కలిసి జగిత్యాలలో జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సమీకరణాలతో జీవన్ రెడ్డికి కొన్ని ఇబ్బందులు కలిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ అన్ని విధాలా అండగా ఉంటుందని నచ్చచెప్పినట్లు తెలిపారు మహేష్ కుమార్. పార్టీ వీడే అంశాన్ని పునరాలోచన చేయాలని కోరామన్నారు. సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. జీవన్ రెడ్డితో ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలోనే కొనసాగాలని ఆయన్ని కోరినట్లు చెప్పారు. ఇబ్బందులు వచ్చినా మనస్పర్ధలను పరిష్కరించుకుందామని సూచించినట్లు చెప్పారు వంశీచంద్. పూర్తిగా నిజమైన గాంధేయవాదంతో నిండినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లుండాలంటే జీవన్ రెడ్డి గారిలాగా ఉండాలి. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడకూడదు అనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేపు జగిత్యాల బండారి గార్డెన్లో అనుచరులతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. రేపు తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు జీవన్ రెడ్డి. నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు అంటే నేను ఇప్పుడే అనగా నేను నా సహచరులు అని చెప్పాను. నేను నా సహచరులు కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి వేల కోట్లు కేంద్రానికి వెళ్తుంటే రాష్ట్రానికి మాత్రం కేంద్రం తక్కువ నిధులు కేటాయిస్తోందని లోక్సభలో ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీలో మిస్ మేనేజ్మెంట్ జరుగుతోందన్నారు వంశీకృష్ణ. First, I would like to take your attention to Telangana. Sir, we contribute a huge amount in terms of taxes to the center. But unfortunately, for every rupee we contribute to the center, we hardly get back 30 paisa back to the state. Constancy lo NTPC unnadi, RFCL unnadi, Singareni unnadi. మొత్తంగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల కాంట్రిబ్యూషన్ మేము సెంటర్కి చేస్తాం సార్. కానీ మాకు తిరిగి వచ్చేది సెంటర్కి వెళ్ళి కేవలము 100 కోట్లు 150 కోట్లు అని చెప్పి ఒక టోకన్ అమౌంట్ పీనట్స్ లెక్క మాకు పడేస్తున్నారు సార్. ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో వివరించాలని పీసీసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై ధీటుగా కౌంటర్ ఇవ్వాలని సూచించింది.